మహానటి తర్వాత నాగశ్విన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే గ్యాప్ వచ్చినా కూడా మరో అద్భుతమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టుగానే రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి కల్కి అంటూ ఒక క్రేజీ సినిమాతో వస్తున్నాడు. ప్రభాస్ కల్కి 2898 సినిమాతో నాగశ్విన్ చాలా పెద్ద ప్లాన్ వేసినట్టు తెలిసింది. సినిమా భవిష్యత్తు కాలాల నేపథ్యంతో వస్తున్నట్టు తెలిసింది. సినిమా నుంచి వదిలిన ఫస్ట్ గ్లిమ్స్ చాలా అద్భుతంగా అనిపించగా త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లు కనిపిస్తారని అంటున్నారు. అన్అఫీషియల్ గా వీరి పేర్లు బయట వినిపిస్తున్నా సరే చిత్ర యూనిట్ వీటికి ఖండించడం లేదు. అలా చూస్తే కల్కి 2898 వీరు ఉన్నారని అనుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లు మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్లు కూడా కల్కిలో కనిపిస్తారని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ లో మరో ఇద్దరు స్టార్లను కూడా సర్ప్రైజ్ ఇస్తారట. సినిమా చివరిలో కృపాచార్యగా న్యాచురల్ స్టార్ నానిని సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఇక మరో పక్క పరశురాముడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపిస్తారట. తారక కనిపించే సీన్స్ అయితే దుమ్ము దులిపిన పక్క అని తెలుస్తుంది. సో ఇదంతా చూస్తే నాగశ్విన్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమా మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న టైంకి రావడం కష్టమని కొందరు అంటుండగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ సినిమాను వాడేట్ని రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. నాగశ్విన్ డైరెక్టోరియల్ గా విజువల్ వండర్ గా కల్కి రాబోతుందట. మరి ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో ఎన్ని రికార్డులను కొత్తగా చేరేలా చేసిందో చూడాలి. ప్రభాస్ కల్కిలో చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు నాగశ్విన్. సినిమా ఖచ్చితంగా రెబల్ స్టార్ అభిమానులకే కాదు సినీ ప్రియులందరికీ సర్ప్రైజ్ చేసిందని అంటున్నారు.